రోల్స్ రాయ్స్ కార్ని ఒక్కసారిగా దొర్లించారు గూండాలు. కారు వెల్లకిలా పడింది. తక్షణం బ్రహ్మాండం బద్దలైపోయినట్టు శబ్దం. కారులో ఉన్న బాంబు పేలింది. కత్తి పట్టుకుని ఉన్న గూండాగాడి చెయ్యి అతని శరీరం నుంచి విడివడి గాల్లో 100 గజాల ఎత్తున ఎగిరింది. కారులో నుంచి పెనుమంటలు లేచాయి. బంద్ చేయించడానికి వచ్చిన రౌడీ మూకల్లో సగం మంది దారుణమైన చావు చచ్చారు. వెంటనే అప్పటిదాకా దూరంగా నిలబడి ఉన్న ఆ బస్తీ జనంలోంచి హర్షధ్వానాలు వినపడ్డాయి. అప్పటిదాకా బంద్ని జయప్రదం చేసిన ఆ బక్కజీవులంతా వచ్చి కచ్చగా ఆ శవాల మీద ఉమ్మేశారు. ఒక శతవృద్ధురాలైన స్త్రీ, "మా ఉసురు తగిలిందిరా మీకు, రెక్కాడితే గాని డొక్కాడని బీదోళ్ళని బంధు పేరుతో చంపుకు తింటారా? గాంధీగారిని నేను చూసిన, ప్రజల కోసం సత్యాగ్రహం చేయించారాయన, హర్తాళ్లు చేయించాడు, చివరికి ప్రజల కోసమే చనిపోయాడు. మీరు మీకోసం ప్రజల్ని పలావు వండుక తింటారా?" అంటూ కాలితో తన్నింది. చుట్టూ పరిశీలనగా చూశాడు డైమండ్ రాజా. తన వాళ్ళందరూ సురక్షితంగానే ఉన్నారని గ్రహించిన తర్వాత జస్వంతరావు వైపు తిరిగాడు. "రండి, డాక్టర్లు పోస్టుమార్టంని మసిపూసి మారేడుకాయ చేసే లోపల మనం అక్కడికి చేరుకోవాలి, అర్జెంట్" అని పరిగెట్టడం మొదలెట్టాడు. జస్వంతరావు కూడా మిలిటరీలో పనిచేసినవాడు కావడం వల్ల అలుపు లేకుండా రాజాతో పాటు పరిగెడుతూనే ఉన్నాడు. కొంత దూరం వెళ్ళాక అక్కడో రైల్వే ట్రాక్ ఉంది. ఆ ట్రాక్ దగ్గర హఠాత్తుగా ఆగిపోయాడు రాజా. "ఏమిటి?" అన్నాడు జస్వంతరావు. మెల్లిగా చెయ్యి చాపి చూపించాడు రాజా. అటువైపు చూశాడు జస్వంతరావు. అక్కడ పట్టాలకి ఉన్న ఫిష్ ప్లేట్లు తొలగించి ఉన్నాయి. బహుశా ఇది కూడా బంద్లో భాగం కావచ్చు. వాళ్ళ లీడర్ చేస్తే వాళ్ళకి బాధ గాని ప్రజల ప్రాణాలంటే ఎవరికి లెక్క? బంద్ కాకపోతే ఇంకేదో ఉద్యమం కావచ్చు, సిద్ధాంతం కావచ్చు. ఎటుపోయి ఎటొచ్చినా చచ్చే చావు చచ్చేది ప్రజలే. హఠాత్తుగా ఏదో అనుమానం తోచి వంగి పట్టాలకి చెవి ఆనించి విన్నాడు రాజా. 2-3 కిలోమీటర్ల అవతల ఎక్కడో రైలు వస్తున్నట్లు అర్థమైంది అతనికి. అతని వినికిడి శక్తి అమోఘం. రైలు వచ్చేస్తోంది. రైలుని ఆపకపోతే ఘోర ప్రమాదం తప్పదు. కానీ ఆపడం ఎలా? పట్టాలు రిపేర్ చేసే పరికరాలు ఇక్కడ లేవు. కనీసం రైలు ఆపడానికి ఎర్ర జెండా కూడా తన దగ్గర లేదు. అతనికి ఆ క్షణంలో తనకి రాబోయే 10,000 కోట్ల రూపాయల ఆస్తి గుర్తుకు రావడం లేదు. ప్రమాదంలో ఉన్న 10 మంది ప్యాసింజర్లు మాత్రమే మనసులో మెదులుతున్నారు. ఎక్స్ప్రెస్ ట్రైన్ శరవేగంగా వచ్చేస్తోంది. ఆ ట్రైన్లో ఎయిర్ కండిషన్డ్ కోచ్లో పడుకుని డానియల్లీ స్టీల్ నవల తాలూకు చివరి పేజీ చదువుతోంది ట్రస్టీ సుందరం గారి గారాబాల కూతురు ఆయేషా, మిస్ ఇండియా. ఎలా? క్షణంలో సగంలో స్ఫురించింది రాజాకి. తాను ఏం చేయవలసింది. అక్కడ పట్టాల మధ్య గ్యాప్ వచ్చింది. గ్యాప్ దగ్గర ఒక పట్ట అంచు కత్తిలా షార్ప్గా ఉంది. ఒక్కసారిగా ముందుకు వంగాడు రాజా. తన ఎడమ భుజాన్ని పట్టాల అంచుకు ఆనించి బలంగా నొక్కాడు. రైలు పట్ట అంచు అతని భుజంలోకి దిగబడిపోతున్నట్లు గుచ్చుకుంటోంది. భుజాన్ని అలా నొక్కి పట్టి ఉంచి ముందుకు జరిగాడు రాజా. రైలు పట్ట అంచు అతని భుజాన్ని పట్టుకుని చీల్చడం మొదలెట్టింది. ఎర్రటి కండ బయటికి వచ్చింది. రక్తం ధారగా కారడం మొదలెట్టింది. చటుక్కున లేచి నిలబడ్డాడు రాజా. జస్వంతరావు వైపు తిరిగి, "మీ షర్టు విప్పి ఇలా ఇవ్వండి" అన్నాడు. మల్లెపువ్వు లాంటి తెల్లటి షర్టు వేసుకుని ఉన్నాడు జస్వంతరావు. అర్జెంటుగా తన షర్టు విప్పి రాజాకి ఇచ్చాడు. గాయంలో నుంచి స్రవిస్తున్న రక్తాన్ని బ్లాటింగ్ పేపర్ లాగా పీల్ చేయడం మొదలెట్టింది షర్ట్. క్షణాల్లో తెల్ల షర్ట్ కాస్త ఎర్ర మందారంలాగా అయిపోయింది. పట్టాల దగ్గర నిటారుగా నిలబడ్డాడు రాజా. ఎర్రగా మారిపోయిన జస్వంతరావు షర్టుని చేతిలో పట్టుకుని దాన్నే ఎర్ర జెండాలాగా ఊపడం మొదలెట్టాడు. సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ తుఫానులా దూసుకు వచ్చేస్తోంది. ఇంజన్ డ్రైవర్ గంగారాం ట్రైన్ స్పీడ్ ఇంకాస్త పెంచాడు. "లేట్ రన్నింగ్ తమ్మి, కాస్తనైనా కవర్ చేస్తే బాగుంటుంది" అన్నాడు తన అసిస్టెంట్ యాకూబ్తో. గంగారాంకి 50 ఏళ్లుంటాయి. అతని అసిస్టెంట్ యాకూబ్కి 25 ఏళ్లుంటాయి. యాకూబ్ నీగ్రో ముస్లిం. కొన్ని తరాల క్రితం నైజాములు తమకి రక్షకులుగా ఉండడం కోసమని ఆఫ్రికా నుంచి నీగ్రోలను తెచ్చి తమ కొలువులో ఉంచుకున్నారు. వాళ్లనే సిద్ధిలంటారు. హైదరాబాద్లో వాళ్ళు ఉండే క్యాంపు పేరు
ఆఫ్రికన్ కేవలరీ గార్డ్స్. దాన్నే ఇప్పుడు ఏసీ గార్డ్స్ అంటున్నారు. తమ్మి, లేట్ రన్నింగ్ అని మనల్ని తిడతారు. ఇందాక వాడెవడో చైన్ లాగి మధ్య దారిలో దిగిపోయిండు. మరి లేట్ కాక ఏమవుతుంది? నా సూపర్ ఫాస్ట్ లేదు, నా తుఫాన్ మెయిల్ లేదు, అన్నీ లేట్ రన్నింగ్. అర్రే, ఈ చిత్రం విన్నావు తమ్మి? లేదు సార్ అన్నాడు యాకూబ్ ఏమిటని అడగకుండానే. మన రైల్వే మినిస్టర్ ఉన్నాడా? ఉన్నాడు సార్. ఆయన బిడ్డ బెంగుళూరు దగ్గర ఒక చిన్న ఊళ్ళో ఉంటుంది. ఆ పిల్ల రోజు మద్రాసు వెళ్ళి అక్కడ మెడికల్ కాలేజీలో చదువుకుంటుంది. ఆ అమ్మాయి రోజు మద్రాసు వెళ్ళి రావడం కోసం సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్లు కూడా ఆ చిన్న ఊళ్ళో ఆపుతున్నారు. అర్రే, మినిస్టర్లే ఇట్లా చేస్తుంటే ఇక పబ్లిక్ చైన్లు లాగర్రాబై. అర్రే ఇస్కి అన్నాడు యాకూబ్. ఎక్స్ప్రెస్ ట్రైన్ దడదడ ముందుకు దూసుకెళ్ళిపోతోంది. రాబోయే ప్రమాదాన్ని గ్రహించలేదు ఇంజన్ డ్రైవర్ గంగారాం. పట్టాలకి ఫిష్ ప్లేట్లు తొలగించబడిన చోట నిలబడి ఉన్న డైమండ్ రాజా ఎర్ర జెండా లాంటి షర్టుని చూపిస్తూనే ఉన్నాడు. మళ్ళీ యాకూబ్తో అన్నాడు ఇంజన్ డ్రైవర్ గంగారాం. క్యారే యాకూబ్, నీకు షాదీ అయిందా? లేదు సార్ అన్నాడు యాకూబ్ సిగ్గుపడుతూ. మంచి పని చేసినావు. పెళ్ళి మాత్రం చేసుకోకు బిడ్డా, పరేషాన్ అయి మిడత లెక్క చేస్తావు. వచ్చే ఐత్వారం నాడు నా నికా ఉంది సాబ్ అన్నాడు యాకూబ్. చచ్చింద్ర గొడ్డు అన్నాడు గంగారాం నెత్తి కొట్టుకుంటూ. అరే హౌలే, షాదీ అయితే పిల్లలు పుడతారు. పిల్లలు పుడితే వాళ్ళని స్కూల్కి పంపాలా, మళ్ళా వాళ్ళకి పెళ్ళిళ్ళు చేయాలా, సంపాదించి నీ వాళ్ళకి పెట్టాలా, అందుకోసం అప్పులు చేయాలా, అడ్వాన్సులు తీయాలా, పన్నులేయడం పెరుగుతుంది. ఆఖరికి ముష్టోళ్ళు కూడా ఇన్కమ్ ట్యాక్స్ కట్టాల్సిన రోజులు వస్తాయి. అప్పుడు నీ హాలత్ బురీ హాలత్ అయిపోతుంది. నా లెక్క అయిపోతావు. అర్రే యాకూబ్, మార్చిలోగా నేను 20,000 ఇన్కమ్ ట్యాక్స్ కట్టాలిరా. ఎక్కడి నుంచి తెస్తాను బిడ్డా? కట్టకుండా ఊరుకో ఉస్తాద్ అన్నాడు యాకూబ్. ఎక్స్ప్రెస్ రైలు డైమండ్ రాజా నిలబడి ఉన్న చోటికి చాలా దగ్గరైపోతోంది. ఘోర ప్రమాదం ముంచుకు రాబోతోందని తెలియని గంగారాం అసిస్టెంట్తో తన కడుపు మంట వెళ్ళగక్కుతూనే ఉన్నాడు. ఇన్కమ్ ట్యాక్స్ కట్టకుండా మనం ఊరుకుంటే సర్కారు ఊరుకుంటుందిరా? ఇదే రైలు గాడి కింద తలపెట్టి సావమంటుంది. గరీబ్ గాళ్ళు పన్నులు తప్పక కట్టాలి తమ్మి. అమీరులు కట్టనక్కర్లేదా ఉస్తాద్? 190 పన్నులు గరీబులే కడతారా, అమీరులు కట్టరు. అర్రే, అట్టట్లా ఉస్తాద్ అన్నాడు యాకూబ్ ఆశ్చర్యంగా. వింటవా చెబుతా? నీకు జగ్జీవన్ రామ్ గుర్తా? పేరు విన్నాను సాబ్. ఆయన సెంట్రల్ మినిస్టర్గా ఉండే. ఆ బడా సాబ్ 10 ఏళ్ల పాటు ట్యాక్స్ కట్టలేదు. ఎందుకు అంటే యాదు మర్చినా అని చెప్పిండు చల్లగా. అరే ఇస్కి, ఇంకా ఇను తమ్మి, ఈ సంవత్సరం ట్యాక్స్ బకాయి లిస్టు చూసినావా? చూడలే. ఇను 1,00,000కి పైన బాకీ పెట్టిన వీఐపీలు ఉన్నారు. వీళ్ళెవరి దగ్గర డబ్బులు లేవంటావా ఉస్తాద్? ఎవరన్నా అట్లా చెబితే నువ్వు నమ్ముతావా తమ్మి? సర్కారీల దగ్గర పైసలు అడగదా ఉస్తాద్? పైసా ఉన్నవాడి దగ్గర పైసలు అడగాలంటే సర్కారికి భయం తమ్మి. మరి లీడర్లు ఎందుకున్నారు సాబ్? వాళ్ళేం చెయ్యరా అన్నాడు యాకూబ్ అమాయకంగా. ఏ లీడర్ అయినా చేసే పని ఒక్కటే తమ్మి, నువ్వు పదవిలో నుంచి దిగు, నేను పదవికెక్కుతా అని లొల్లి చేయడం. సింగిల్ పాయింట్ రాజకీయాలు ఇయ్యి. నువ్వు దిగిపో, పవర్ నాకు ఇచ్చేయి. ఆళ్ళు ఇళ్ళని కాదే, ఎవరైనా అంతే. మరి పబ్లిక్? అరే తేరి, పబ్లిక్ గోలి మారో. పబ్లిక్ సంగతి కావాలరా? అయితే ఈ లీడర్లకి చెప్పే వాళ్ళెవరూ లేరా సాబ్? అసిస్టెంట్ యాకూబ్ అలా అడుగుతుండగానే ఫిష్ ప్లేట్లు తొలగించి ఉన్న స్పాట్ని దాదాపు సమీపించింది ఎక్స్ప్రెస్. చేతులు విరిగిపోయేలా ఊపుతూ ఎర్ర జెండా లాంటి షర్టుని చూపిస్తూ డేంజర్ సిగ్నల్ ఇస్తున్నాడు రాజా. ఇంజన్ డ్రైవర్ తన సిగ్నల్ని అందుకోలేదని అతనికిప్పుడు అర్థమవుతూనే ఉంది. ఇంజన్ డ్రైవర్ గంగారాం అన్నాడు. చెప్పాలా తమ్మి, లీడర్లందరినీ కూకోబెట్టి అల్లర్లు మానేసి దేశం సంగతి చూడమని పెద్దోళ్ళు ఎవరైనా చెప్పాలి తమ్మి. మరెందుకు చెప్పరు సాబ్? అందులో మతలబు మనకి తెలీదు తమ్మి. ఈ పెద్దోళ్ళు కాక ఇంకెవరు లేరా ఉస్తాద్? ఉన్నారు తమ్మి, ఇంకొంతమంది అన్నలు తమ్ముళ్ళు ఉన్నారు. ఎక్కడికి వెళ్ళాలో మంజిల్ తెలుసు వాళ్ళకి, కానీ ఎట్లా వెళ్లాలో రాస్తా మంచిగా తెలియదు. పరేషాన్లో బస్సులు తగలబెడతారు, స్టేషన్లు బ్లాస్ట్ చేస్తారు, రైళ్లు పడగొడతారు. ఎక్స్చేంజీలు. గంగారాం మాట పూర్తి కాకుండానే ఒక్కసారిగా గావుకేక పెట్టాడు యాకూబ్. ఉస్తాద్, రోకో రోకో, ఎర్ర జెండా కనబడుతున్నది. హాయ్ రామ్ అని సడన్ బ్రేక్ వేశాడు గంగారాం. రైలు చక్రాలు దొర్లడం మానేశాయి. కానీ ఆ స్పీడ్కి రైలు మాత్రం ఆగకుండా పట్టాల మీద కర్ణ కఠోరమైన శబ్దం చేస్తూ
చక్రాలు దొర్లకపోయినా జారుతూ ముందుకు వెళుతూనే ఉంది. చచ్చింది గొడ్డు అన్నాడు గంగారం కంగారుగా. కీచుమని శబ్దం చేస్తూ పట్టాల తాలూకు ఫిష్ ప్లేట్లు తొలగించి ఉన్న స్పాట్కి చేరుకుంది రైల్ ఇంజన్. దాన్ని దాటేసి ముందుకెళ్ళిపోయింది కూడా. ఫిష్ ప్లేట్లు తీసేసి ఉండడం వల్ల పట్టాలు పక్కకి జరిగిపోయాయి, మెలికలు తిరిగిపోయాయి. దాంతో పట్టాల మీద నుంచి కిందికి వచ్చేసింది ఇంజన్. మట్టిని దున్నేస్తున్నట్లు ముందుకెళ్ళిపోతోంది. దాని వెనకే అడ్డదిడ్డంగా వచ్చేస్తున్నాయి బోగీలు. వేగంగా ముందుకెళ్ళిపోతూ అక్కడికి సమీపంగానే ఉన్న ఒక భవంతి వైపు పోయింది రైలు. డైమండ్ రాజా తన రక్తంతో తడిసిన షర్టుని ఎర్ర జెండాలాగా చూపకపోతే, యాకూబ్ దాన్ని చివరి క్షణంలో చూడకపోతే, అతని గావు కేక విని గంగారాం సడన్ బ్రేక్ అప్లై చేయకపోతే ఆ స్పాట్లో ఆ సూపర్ ఎక్స్ప్రెస్కి అతి భయంకరమైన ప్రమాదం జరిగి ఉండేదే. 100 మందికి ప్రాణాపాయం కలిగి ఉండేది. రాజా ఎర్ర జెండా చూపడం వల్ల ట్రైన్ స్పీడ్ చాలా వరకు తగ్గి ప్రమాదం తప్పింది. రైలు పట్టాలు తప్పగానే ఆ కుదుపుకి ఏసీ కంపార్ట్మెంట్లో పడుకుని నవల చదువుకుంటున్న అలివేలు ఉరఫ్ ఆయేషా ఒక్కసారిగా గాల్లోకి ఎగిరి డోర్లో నుంచి మిరాక్యులస్గా బయటకు వచ్చేసింది. గాడ్ అని ఆ అమ్మాయి ఇంగ్లీష్లో దేవుణ్ణి స్మరించుకునేలోగానే మన్మధుడి పూల బాణంలా దూసుకొచ్చి రాజా చేతుల్లో పడింది మిస్ ఇండియా ఆయేషా. అక్కడ దేశపాండే బంగళాలో బందీ అయి ఉన్న మీనాక్షి కోసం కాఫీ పట్టుకొచ్చాడు దేశపాండే అనుచరుడైన రామ్ నారాయణ్. ఏమిటది అంది మీనాక్షి కటువుగా. కాఫీ అన్నాడు రామ్ నారాయణ్. నాకొద్దు అంది మీనాక్షి. అసహనంగా నవ్వాడు రామ్ నారాయణ్. సతీ సావిత్రి సీతామాయి పద్ధతులు ఈ కాలంలో నడవు మేడం. ఏమంటున్నావు అంది మీనాక్షి ఆగ్రహంగా. నువ్వు పరాయి మగాన్ని తాకకుండా పరమ పవిత్రంగా ఉంటే ఈ లోకం మెచ్చుకుని నీకు మెడల్ ఇస్తుందా, మేకతోలు కప్పుతుందా మేడం? షటప్ సానుభూతిగా అన్నాడు రామ్ నారాయణ్. నేను చాలా లోకం చూశాను. ప్రపంచం పూర్తిగా మారిపోయింది. ఒకప్పుడు పర్వర్షన్స్ అనుకునే వికృత చేష్టలు ఇప్పుడు కామన్ అయిపోయినాయి. ఉత్త ఆడ మగ సంబంధాలే కాదు, ఆడ మగ మగ, మనుషులు జంతువులు, శాడిజం ఇవన్నీ చాలా కామన్ అయిపోయాయి మీనాక్షి. ఇప్పుడు మిగిలింది ఒకే ఒక్క పర్వర్షన్. అదేమిటో తెలుసా? అతన్ని అసహ్యంగా చూస్తోంది మీనాక్షి. ఇప్పుడు మిగిలిన ఒకే ఒక వికృత చేష్ట ఏమిటంటే శీలవతిగా బతకాలనుకోవడం అని పెద్దగా నవ్వి మీనాక్షి భుజం మీద బలంగా చేయి వేశాడు రామ్ నారాయణ్. మీనాక్షి పెనుగులాడ్డం మొదలెట్టింది. రాణిపూర్ ప్యాలెస్లో ట్రాప్లో పడ్డ ఎలుగొడ్డులా అసహనంగా అటూ ఇటు పచార్లు చేస్తున్నాడు సుందరం. అతను వేసుకున్న తెల్ల సూటు నల్లటి అతని ఆకారానికి ఏమాత్రం సూట్ కాలేదు. మతిస్థిమితం తప్పినవాడిలాగా తనలో తనే గొనుక్కుంటున్నాడు సుందరం. ఓరు వీడి తస్సా చెక్క, మిత్రద్రోహం అంటే ఇదే కదా. దోస్తు నా రహా, పార్ట్నర్ నా రహు. ఈ లెక్కన డైమండ్ రాజాగాడు ప్యాలెస్కి వచ్చి తీరేటట్లే ఉన్నాడు. వచ్చి రావడంతోనే సద్గుణంగాడి కూతురు ఆ రాజాగాడి వెంట పడాలి వాళ్ళ ప్లాన్ ప్రకారం. కానీ దాని అదృష్టం చూడు, ఊళ్ళోకి రాకముందే సరిగ్గా వాడి చేతుల్లోనే పడింది. ఇంకా ఆస్తి అంతా సద్గుణంగాడి చేతుల్లో ఉంటుంది. ఇదంతా నా కర్మ. డైమండ్ రాజా ఆయేషా, డైమండ్ రాజా ఆయేషా. వారేవా, ఏం కాంబినేషన్! ఏడ్చి మొత్తుకున్నట్లుంది. నాకే కనుక ఓ కూతురుంటేనా దాన్ని ఈ రాజాగాడి వెనుక వదులుదును. కర్మ, కొడుకు పుట్టాడు. అతను అలా అనుకుంటుండగానే అతని బుర్రలో ఓ ఫ్లాష్ వెలిగినట్లయింది. తనకి కూతురు లేకపోతేనేం, చెట్టంత కొడుకు ఉంటేనేంగాక. ఏం చేయాలో తనకి తెలుసు. వండర్ మీద థండర్. భలే ఐడియా తట్టింది. వారెవ్వా! ఇంతలో కిచెన్ దగ్గర ఏదో కలకలం గమనించాడు సుందరం. అట్టే వెళ్తున్నాడు వంటవాడు భీమ్సైన్. భీమ్సైన్ అని పిలిచాడు సుందరం. తల మీద పొడుగాటి కాగితం టోపీ పెట్టుకుని ఉన్న భీమ్సైన్ వచ్చి వినయంగా నిలబడ్డాడు. ఏమిటి హడావుడి అన్నాడు సుందరం. బడాఖానా చేస్తున్నాం సార్, దావత్. ఎవరికోసం? డైమండ్ రాజా గారి కోసం స్పెషల్ డిన్నర్ అరేంజ్ చేయమని ఎస్టేట్ మేనేజర్ జస్వంతరావు సాబ్ దగ్గర నుంచి మెసేజ్ వచ్చింది సాబ్ అంటూ కిచెన్లోకి వెళ్ళిపోయాడు భీమ్సైన్. పళ్ళు పటపట కొరుక్కున్నాడు సుందరం. కిచెన్లో డజన్ మంది వంటవాళ్ళు రకరకాల పిండి వంటలు చేసేస్తున్నారు. వాటివైపు మురిపంగా చూశాడు భీమ్సైన్. ఈలోగా విక్రమదేవరావు ఆస్థాన గాయకుడు అయిన తాన్సేన్ ఒక్కసారి అటు వచ్చి వంటింట్లోకి తొంగి చూశాడు.
అక్కడ ఒక స్టవ్ ముందు నిలబడి స్వీట్ ఏదో తయారు చేసే సన్నాహంలో ఉన్నాడు భీమ్సైన్. ఏం భీమ్సైన్, ఏం చేస్తున్నావు అన్నాడు తాన్సైన్. స్పెషల్ రాజ్పుటానా స్వీటు అన్నాడు భీమ్సైన్. వారేవా, ఏం కలుస్తాయి ఇందులో? బాదం, పిస్తా, అంజూర్, ఖర్జూర్, కిస్మిస్, పచ్చకర్పూరం, చక్కెర, తేనె, పెరుగు, పాలు, కేసర్, రోజ్ ఎసెన్స్. వారేవా, చెబుతుంటేనే నా నోరు ఊరుతుంది. తయారవగానే నా కాస్త రుచి చూపించు అని వెళ్ళిపోయాడు తాన్సైన్. తాన్సైన్ వెళ్ళిపోగానే తనలో తను అనుకున్నాడు వంటవాడు భీమ్సైన్. సరే, రోజ్ ఎసెన్స్ అయిందా, ఇంకపోతే అసలైనది అని జేబులోంచి చిన్న ప్యాకెట్ తీసి పాషాణం అనుకుని దాన్ని స్వీట్లో కలిపాడు. పాషాణం అంటే అది అతి తీవ్రమైన విషం.